మహబూబ్ నగర్ జిల్లా వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్వాడ మండలం నాయనోలిపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటను ఆయన పరిశీలించారు. ఎన్నో కష్టాలకు వచ్చి సాగు చేసిన రైతన్నకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చిందని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా వనపర్తి మండలం నాచహల్లి గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. పంటలు ఎండిపోతున్నాయని, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని రైతులు నిరసన తెలియజేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లికి చెందిన యువ రైతు శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బత్తాయి తోట పక్కనే మరో వ్యక్తి బోరు వేయడంతో చేతికందిన బత్తాయి తోటకు నీళ్లు లేక ఎండిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని తీసిన సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు యువ రైతు శ్రీకాంత్ ను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.